సో ఏంటి అని ఏం చెప్పుకుందాం? ద స్ట్రక్చర్ ఆఫ్ ద క్రాస్, ద స్టోరీ ఆఫ్ ద క్రాస్, ద సెర్మన్ ఫ్రమ్ ద క్రాస్. ఇవి 3 విషయాలు. స్ట్రక్చర్ ఆఫ్ ద క్రాస్, స్టోరీ ఆఫ్ ద క్రాస్ అండ్ సెర్మన్ ఫ్రమ్ ద క్రాస్. ఈ 3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. అంటే శుక్రవారం ఎలా చెప్పలేదు, కొంచెం వేరుగా, ఈరోజు కొంచెం డిఫరెంట్గా. సో సందేశాన్ని ఏమని ప్రారంభిస్తున్నానంటే, ఆయన మోసిన సిలువ చివరకు ఆయనను మోసిన సిలువ అయ్యింది. ఆమేన్. ఎందుకు అంత ఆనందంగా చెప్తున్నాను అంటే, ఆమేన్, నిన్ను ఆయన మోసాడు, నీవు ఆయనను మోసే వ్యక్తిగా మారాలి. అది లింకు. నిన్ను ఆయన మోసాడు ఇంతకాలము, ఇక నువ్వు చెప్పాల్సింది ఏంటంటే హల్లెలూయా, ఆయనను నీవు మోయాలి. అదేం చిత్రమైన మాట అండి. దేవుడు మనల్ని మోస్తాడు తన బలిష్టమైన రెక్కల మీద, మనం ఆయనను మోయడం ఏంటండి? హల్లెలూయా. ఆయన సువార్తను మోద్దాం, ఆయన ప్రేమను మోద్దాం, ఆయన వ్యక్తిత్వాన్ని మోద్దాం, ఆయన సద్గుణశీలతను మోద్దాం, ఆయన క్షమాపణను మోద్దాము. ఆయననే ధరించుకొని ఆయనను మోసి లోకానికి ఆయనను చూపిద్దాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిలువ వేయబడిన యేసుక్రీస్తుకు, సిలువ వేయబడిన యేసుక్రీస్తుగా లోకానికి కనబడడానికి ఆయనకు ఒక వేదిక కావలసి వచ్చింది. ఆ వేదిక పేరే సిలువ. ఇప్పుడు నేనేం చెప్తాను తెలుసా? సిలువ వేయబడిన యేసుక్రీస్తు లోకములో ప్రదర్శించబడాలి. ప్రదర్శించబడడానికి ఆయనకు ఒక వేదిక కావాలి. ఆ వేదిక, ఆ సిలువ నీవే అని చెప్పడమే ఈరోజు సందేశం యొక్క సారాంశం. బాగుంది కదా? స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సో ఆయనను మోసిన సిలువ, ఆయనను మోసిన సిలువ అయింది. రండి త్వరగా రండి. ఎక్కడ చోటు దొరికితే అక్కడ త్వరగా కూర్చుని పోండి. మీరు త్వరగా రావాలి. ఎందుకంటే వీళ్ళు మీ వాక్యం మానేసి మీ వైపు చూస్తూ ఉంటారు. అందుకని మంచిది. థ్యాంక్ యూ. మళ్ళీ వింటారా? హల్లెలూయా. చెప్పండి, నాకు చెప్పండి. కన్నయ్య గారు, రాజు గారు, సీడు గారు, కనకరాజు గారు చెప్పాలి. డైలాగ్ ఏంటి? థ్యాంక్ యూ బ్రదర్. ఆయన మోసిన సిలువ చివరకు ఆయనను మోసిన సిలువ అయ్యింది. ఆమేన్. ఆయన మోసిన సిలువ, ఆయనను మోసిన సిలువ అయినప్పుడు ప్రపంచానికి అది రక్షణ అయ్యింది. ప్రపంచానికి పాప క్షమాపణ అయ్యింది. ప్రపంచము ఎదుట యేసుక్రీస్తు మహనీయుడిగా, ప్రేమ స్వరూపిగా నిలవబడి ప్రపంచము ఆకర్షించబడి ఆయన ప్రేమ పాదాల దగ్గర పడిపోవడానికి కారణం ఏమైందంటే, ఆయన మోసిన సిలువే. ఆయనను మోసిన సమయం వచ్చినప్పుడు ప్రపంచం క్రీస్తుని గురించిన జ్ఞానంలోనికి వచ్చింది. అయిపోయింది సందేశం, మొత్తం ఇక్కడే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఏంటి నినాదం ఏంటి చెప్పండి? ఆయన మోసిన సిలువ ఆయనను మోసిన సిలువ అయింది. ఆయనను మోసిన సిలువ ప్రపంచానికి నిరీక్షణ ఆధారమైంది, రక్షణ ఆధారమయ్యింది. ఈ రోజున ఏ చర్చి మీద చూసినా ఆ సిలువే, ఎత్తైన ఏ స్థలంలో చూసినా ఆ సిలువే, కొండల మీద ఆ సిలువే, లోయలలో ఆ సిలువే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రాంతి షాపుల మీద, పరికమాల చోట్ల కాదు, ప్రతి మందిరము మీద ఆ సిలువే. ఆమేన్. ఎత్తైనటువంటి గోపురాల మీద, ప్రపంచ ప్రఖ్యాతిగా కట్టబడి కోట్ల రూపాయలు విలువ చేసే అత్యాధునికమైన మందిరాల మీద సైతం దివ్యమానముగా వెలుగుతున్నది ఆ సిలువే. ఆ సిలువ కదా చాలా సూపర్ అండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాను. ఆయన మోసిన సిలువ, ఆయనను మోసిన సిలువ అయ్యింది. ఒక ఆయన ఏమన్నాడంటే, ఆ సిలువను నేనే అన్నాడు. ఆ సిలువను నేనే అన్నాడు. దానికోసం ఆయన ఒక పాట రాశాడు. ఏమనంటే, నేనే సిలువను దేవా, నన్ను మోసినావా ప్రభువా, నిన్ను విడువనయ్యా దేవా, నన్ను మరువకయ్యా ప్రభువా, నేనే సిలువను దేవా,
నన్ను మోసినావా ప్రభు. ఏందయ్యా నీ తాత్పర్యం? నేనే సిలువను పాడావు, నేనే సిలువను అంటున్నావు, ఏంది నీ సంగతి? నువ్వు అలా చెప్పడానికి కారణం ఏంటంటే, అవును ఆయన భుజం మీద ఆయన మోసిన సిలువ నా పాపమే కదా, ఆయన మోసింది నా పాపాన్నే కదా, ఆయన మోసింది నా శాపాన్నే కదా, ఆయన మోసింది నా నీచ క్రియలే కదా, ఆయన మోసింది నా మరణాన్నే కదా, ఆయన మోసింది నా మీద పడవలసినటువంటి పాపపు రోతపు స్థితి యొక్క పెనాల్టీయే కదా, ఆయన మీద ఉన్నది నా పాపమే కదా, నా శాపమే కదా, నా మరణమే కదా, నా అవినీతి క్రియలే కదా, నా అబద్ధాలే కదా, నా పాపపు కోరికలే కదా, నా ఇచ్చలే కదా, నా కామ వికార చేష్టలే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే నేనే కదా ఆ సిలువ. అయితే ఇప్పుడు తన తాత్పర్యం ఎట్లా ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మోసాడు సిలువగా, ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను సిలువ వేయబడిన యేసు క్రీస్తుని లోకానికి ప్రదర్శించవలసిన ఆయన సిలువగా నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ సిలువ. సిలువ మీద వేలాడిన యేసయ్యను గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా. ఈరోజు ఆ సిలువ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం, కొంచెం ఆత్మీయంగా మాట్లాడుకోబోతున్నాం. ఈ పాటికే మీలో కొంతమందికి అర్థమైపోయింది, కొందరు సూర్యమంటూ చూస్తే నేనేం చేయగలను అర్థమయ్యేలా చెప్పడానికి నా సాయి శక్తుల ప్రయత్నం చేస్తున్నాను. అర్థం కాకపోతే అర్థం కాలేదు అధ్యక్ష అని చెయ్యి పైకి ఎత్తితే మళ్ళీ మొదటి నుంచి చెప్పడానికి నేను రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అంతటి గొప్పవాడు అన్న సంగతి తెలిసే మేము అడగట్లేదు, ఎందుకంటే మళ్ళీ నువ్వు వాళ్ళ నుంచి మొదలెడతావని కదా మా బాధ. హల్లెలూయా. ఎంతసేపు చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ మొదటికి వెళ్తే నువ్వు భోజనం పెట్టేసరికి 2 అయింది. అది కదా మా బాధ అన్నట్టు చూశారు మీరు. హల్లెలూయా, ఆమేన్. సో నేనే సిలువను దేవా నన్ను మోసినావా ప్రభా. ఏందయ్యా నీ తాత్పర్యం అంటే, కాదా మరి ఆయన భుజం మీద ఉన్నది నా పాపమేగా, ఆ సిలువ నా శాపమేగా, ఆ సిలువ నా మరణమేగా, ఆ సిలువ నేను పొందాల్సిన తీర్పే కదా. ఒక్క మాటలో చెప్తే పోయేదిగా, నేనే కదా. నన్ను మోసాడు, నా పాపాన్ని మోసాడు, నా శాపాన్ని మోసాడు, నా మీద పడవలసిన తీర్పుని మోసాడు, నేను చేసిన నీతి నికృష్టమైన పనులను పాపిష్టి బతుకుని ఆయన మోసాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉండాలనుకున్నానంటే, నన్ను మోసిన ఆయనను నేను మోసే సిలువగా ఉండాలనుకుంటున్నాను. నన్ను మోసిన ఆయనను నేను మోసే సిలువగా మారినప్పుడు ఆ సిలువలో నిరీక్షణ దొరుకుతుంది, ఆ సిలువలో రక్షణ దొరుకుతుంది, ఆ సిలువలో పాప క్షమాపణ దొరుకుతుంది. ఆమేన్. ఇంకొంచెం వివరంగా స్టోరీలో మాట్లాడుకుందాం. మొట్టమొదటి మాట, ద స్ట్రక్చర్ ఆఫ్ ద క్రాస్. 2 నిమిషాల్లో అయిపోయే పాయింట్ ఇది. సిలువ యొక్క బరువు 130 నుంచి 150 కేజీలు. ఎంత? సిలువ యొక్క బరువు చరిత్ర ప్రకారము 130 నుంచి 150 కేజీలు ఉండేది. ఇది అప్పటికే ఆయన మునుపటి దినము నుంచి ఏమి తినలేదు, ఏమీ తాగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముందు రోజు కొరడాలతో కొట్టారు. హల్లెలూయా. వేకుజాములు దాదాపుగా కొరడాలతో కొట్టారు, ఉమ్ము వేశారు, చేతికి రెల్లిచ్చారు, ముళ్ళ కిరీటం పెట్టారు, పిలాతు ఎదుటికి తీసుకొని వచ్చారు. ఇదిగో కొరడాలతో కొట్టించాను మీ రాజుని, ఇప్పుడు మీకు సంతోషమేనా? లేదు, సిలువ వేయండి, సిలువ వేయండి. ఎవరో తెలుసా వీళ్ళందరూ? తెలుసా? ఇందులో 90% మంది ఎవరు అంటే, ఆ గాడిద ముందు వస్త్రాలు వేసి ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అని పాడిన వారే. ఇప్పుడు సిలువ వేయి. ఆ కొరడా దెబ్బలు మాకు మనశ్శాంతినివ్వట్లేదు. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్, క్రూసిఫై హిమ్. ఆయన్ని సిలువ వేయమని కేకలు వేశారు. అప్పటికే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది, రక్తము కారి దాహంతో నాలుక పెడిసి భార్య అంటుకుంటూ ఉంది, ఆకలితో అలమటిస్తుంది ఆ పొట్ట, ఆవేదనతో రగిలిపోతుంది ఆ గుండె.
పాపమెరుగని ఆయన పాపముగా మారిపోతే ఆ పాపపు రోతను భరించలేక తల్లడిల్లిపోతుంది ఆయన మనసు. చాలాసార్లు సిలువ ధ్యానములో ఆయన శరీరం మీద కలిగిన గాయాల గురించి మాట్లాడుతాం. తల మీద ముళ్ళ కిరీటం అయ్యా, కాళ్ళు చేతుల్లో శీలలయ్యా, పక్కలో బల్లెమయ్యా, వెనకాతల ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలయ్యా, నిలువెల్ల రక్తసిక్తమైపోయావయ్యని ఆయన బాహ్యానికి సంబంధించిన గాయం గురించి మాట్లాడుతాం. నేను చెప్పనా, ఆయన ఒంటి మీద పడిన గాయము కంటే లోతైన గాయము ఆయన హృదయంలో ఉంది. అందులో 2 కారణాలు చెప్పను, అన్నీ చెప్పే టైం లేదు. కానీ ఒకటి, నా తండ్రి నా తండ్రి నా చేయ ఎందుకు విడిచిపెట్టావని తండ్రి ఎడబాటును భరించలేని బాధ. రెండోది ఏంటో చెప్పనా, పాపం అంటే ఇది మీకు పెద్ద డైలాగ్ అనిపించకపోవచ్చు, పెద్దగా ఏమనిపించకపోవచ్చు, కానీ పరిశుద్ధుడైన నా దేవుడు, పాపమెరుగని నా దేవుడు, ఏ చిన్నది మచ్చైనను డాగైనను కలంకమైనను ఆయన మీద లేకుండా చూచుకున్న నా దేవుడు పాపిగా కాదండి, చివరకు పాపముగా మారవలసిన పరిస్థితి. అది ఎలా ఉందంటే, హల్లెలూయా, ఆ బాధను దేంతో పోల్చనండి. నేను అప్పుడే నీట్గా శుభ్రం చేసుకొని మందిరానికి పోతున్నాను, తెల్లటి వస్త్రాలు వేసుకొని. ఒక పంది వచ్చి నన్ను కింద పడేసి నా మీద పొర్లి తన నోట్లో ఉన్న అశుద్ధం అంతటిని నా ముఖం మీద రాసి తన ఒంటి మీద ఉన్న బురదంతటిని, ఆ డ్రైనేజ్ బురదంతటిని నా మీద రాస్తే దుర్వాసన భరించలేక ఆ తెల్ల బట్టలు పాడైపోయి ఇట్లా నేను ఎలా మందిరానికి పోవాలన్నట్టుగా తల్లడిల్లిపోయి ఇబ్బంది పడిపోయి నలిగిపోతాను. దానికన్నా కొన్ని కోట్ల రెట్ల పెద్ద గాయం ఆయనకు. అది పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డం అంటే. నేను చెప్పాను కదా, ఈ స్టేట్మెంట్ మీద పెద్దవాళ్ళకి ఏమనిపించదు, కొంతమంది కన్నీళ్ళు కూడా రావు, అవునా అన్నట్టు ఉంటుంది. కానీ ఆయనకు అది చాలా తీవ్రమైన బాధ. ఆయన శరీరం మీద కలిగిన గాయం కంటే ఆయన మనసుకు కలుగుతున్న గాయం చాలా భయంకరమైన బాధనిస్తుంది. దీనంతటినీ భరిస్తున్న సమయంలో అంటే మానసికముగాను భౌతికముగాను ఆత్మీయముగాను పూర్తిగా చితికిపోయి నిస్సత్తువైపోయిన నిస్సారమైపోయి ఓపిక లేని ఆ సమయంలో, బాడీ డీహైడ్రేట్ అయిపోతున్న సమయంలో 150 కేజీల మానుని ఆయన మీద పడేసి మొయ్యరా అని ఆయనను తన్నారు. వాస్తవానికి సిలువ మోసేటప్పుడు అండి, హల్లెలూయా, సిలువ మోసేటప్పుడు అడ్డుకర్రను మాత్రమే మొయ్యాలి. అడ్డుకర్ర అంటే ఇప్పుడు మీకు సిలువ ఇది క్లోజ్ చేసాం కదా, సిలువ కనబడుతుంది. నిలువు కర్ర ఒకటి, అడ్డుకర్ర ఒకటి. నిలువు కర్రని ఆల్రెడీ ఎక్కడ సిలువ వేయాలో అక్కడ దాన్ని పాతేస్తారు, అక్కడ ఆ చోట్ల ఉంచుతారు దాన్ని. అడ్డుకర్ర మాత్రమే భుజం మీద కాడిలాగేసి దాంతో మోయిస్తారు. అది రోమా ప్రభుత్వం యొక్క అంతవరకు ఉన్న తీర్పు, అంతవరకు వేసిన శిక్ష. కానీ యేసుప్రభు మీద వేసిన శిక్ష ఎంత అమానుషం అంటే, మొత్తం సిలువ అంతటిని తీసుకొచ్చి ఆ 150 కేజీలని ఆయన మీద పడేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కొంచెమైనా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాను. దాని వెయిట్ ఎంత? 130 నుంచి 150 కేజీలు. దాని హైట్, దాని ఎత్తు దాదాపు 12 అడుగులు. కొన్ని సిలువలను 12 నుంచి 15 అడుగులకు పెంచుతారు. లోపల పాతవలసిన దాంతో కలిపి, మనిషి వేలాడదాల్సిందో కలిపి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్పనా, అంతవరకు రోమా ప్రభుత్వం వేసిన సిలువ శిక్షల్లో అంటే మనుషులకి, ఎవరికి, దొంగలుగాను, నరహంతులుగాను, వ్యభిచారులుగాను, సమాజానికి హాని కలిగించిన వారికి రోమా ప్రభుత్వం వేసిన సిలువ శిక్ష. అది కొంచెం మీకు వివరంగా చెప్తాను నేను. హల్లెలూయా. కానీ అంతవరకు వేసిన సిలువ టీ 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 ఆకారంలో ఉండేది. అంటే ఇలా ఉండి టీ ఆకారంలో ఉండేది. అంటే ఆ పై షేప్ ఉండేది కాదు. కానీ యేసు ప్రభువుకి వేసిన సిలువను, హల్లెలూయా, మీకు చెప్పాలంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ తెలుసు కదా. క్యాపిటల్ టీ ఎలా ఉంటుంది? ఇలా ఉండి ఇలా ఉంటుంది. ఆ టీ ఆకారంలో సిలువ ఉండాలి. కానీ యేసు ప్రభుకి ఇచ్చింది మాత్రం స్మాల్ లెటర్, అనగా ఇలా ఉండి ఇలాగా మనం చూస్తున్న ఈ అడ్డు ఆకారంలో ఉండే సిలువ ఇచ్చారు. హల్లెలూయా. ఇంకోటి చెప్తాను, మీకు తెలియాలి, తెలిస్తే మంచిది. ఇంకోటి చెప్తాను, కొంతమందికి వేసిన సిలువ శిక్ష ఎలాంటిదంటే, వారిని తాళ్ళతో కట్టి ఆకలితో దాహముతో 1 వారం 10 రోజులు ఆ సిలువ మీద వదిలేస్తారు. ఏంటండి? తాళ్ళతో కట్టి
వారం 10 రోజులు సిలువ మీద వదిలేస్తారు. దాహంతో అలమటిస్తూ, హల్లెలూయా, ఆకలి కేకలతో ఆ వ్యక్తులు చనిపోతారు. సరే, శ్రద్ధగా విందాం. ఆకలితో చనిపోతారు. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రభువుని తాళ్ళతో వాళ్ళు కట్టలేదు. అంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుందంటే, తాళ్ళతో కట్టేసేది ఎవరిని అంటే వారి శిక్ష ఒక లిమిట్స్తో కూడింది. ఇక సిలువలో కొట్టేసేది ఎవరినంటే ఇంక వీడు బతకడానికి ఇంకొక రోజు కూడా వీడికి అవకాశాన్ని ఇవ్వకూడదు, అంత నీచుడు అనుకున్నది సిలువేసేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, సిలువ వేసినప్పుడు మీకు కొంచెం వివరణ చెప్తాను, చరిత్ర. సిలువ వేసినప్పుడు కొంతమందికి, అలాంటి నీచులకి మేకులు కొట్టి, కాళ్ళకి చేతులు మేకులు కొట్టి వదిలేస్తారు. వినండి, కాళ్ళకి చేతులకి మేకులు కొట్టి వదిలేస్తారు. యేసు ప్రభుకి ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారంటే ఆయన రాజు అని చెప్పుకున్నాడని. సరే, ఏమైనా అర్థమవుతుందా? పెద్ద ఉపయోగకరంగా అనిపించకపోతుంది లేండి, టైం అవుతుంది, రండి, మన టైం అయింది. హల్లెలూయా. మేకులతో కొట్టి వదిలేస్తారు. కొంతమందట మేకులతో కొట్టి వదిలేసినప్పుడు 3 రోజులు 4 రోజులు ఆ రక్తం ఆ సిలువ గుండా కిందకి పారుతూనే ఉంటుంది. ఆ తర్వాత వారు చనిపోతారు. కానీ యేసు ప్రభు మాత్రం కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. అందుకు పిలాతు ఇలా అన్నాడు, అధికారి ఇలా అన్నాడు, ఆయన ఇంత త్వరగా చనిపోయినా, ఇంత త్వరగా ఆయన ప్రాణం విడిచాడా? సిలువ మీద రోజుల తరబడి ఉంటారు కదా, కొన్ని గంటలకే ఆయన చనిపోయాడా? దా క్వశ్చన్కి అర్థం ఏంటో చెప్పనా? అమ్మ, నా వైపు చూస్తారా తల్లి? కొంచెం మీరు కళ్ళు మూసుకొని ఉండకండి, నిద్ర వచ్చింది. ఆ క్వశ్చన్కి అర్థం ఏంటో తెలుసా? 3 రోజులు ఉండాల్సిన వ్యక్తి 6 గంటల వ్యవధిలోనే చనిపోయాడు. ఏరా, అంత భయంకరంగా ఆయన కొట్టారా? అంత భయంకరంగా ఆయన హింసించారా? కనీసం సిలువ మీద 3 రోజులు ఉండాల్సిన వ్యక్తి 6 గంటలు చనిపోయాడు ఏందిరా? అలా కొట్టారయ్యా ఆయన్ని. వారి అక్కసు తీరలేనందుకు ఆయన పక్కలో బల్లెముతో పొడిచినప్పుడు నీరే బయటకు వచ్చింది. అదేంటి, రక్తం రాలేదా? రాలేదయ్యా. రావడానికి రక్తం ఏడిది? ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడే, ఆ ప్రదేశం అంతా సిలువ ఆయన మోసుకుంటూ వెళ్తున్నప్పుడే, ఆ దారులంతా ఆ గొల్గొతా కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు ఆ కొండంతా ఆయన రక్తంతో తడిసిపోయింది కదా. పొడిచినప్పుడు కారడానికి ఆయన పక్కలో, ఆయన ఒంటిలో రక్తం ఎక్కడదయ్యా? హల్లెలూయా. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద క్రాస్. సిలువ ఎత్తు, సిలువ యొక్క బరువు, సిలువ మరణాన్ని వేసే విధానం అట్లుంటుంది. కానీ యేసయ్యకి మాత్రం అడుగడుగున అన్యాయంగానే వారు తీర్పు తీర్చారు, అన్యాయంగానే సిలువ వేసేసారు. కొన్ని గంటల్లో ఆయన చచ్చిపోయేలాగా చేసి, అంటే వాళ్ళ దృష్టిలో అసలు నిజం చెప్పాలంటే ప్రాణం పెట్టుటకు, ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉందని ఆయన చెప్పాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. కానీ మనకు అర్థమయ్యే భాష గురించి నేను చెప్తున్నాను. వాళ్ళు ఎంతలాగా ఆయన బాధ పెట్టారంటే, ఉదయాన్నే 9 గంటలకు సిలువేస్తే 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు. ఏలీ ఏలీ లమా సబక్తాని అని గట్టిగా కేక వేసి సమాప్తమైనదని చెప్పి ఆశ్చర్యపోయారు, అంత త్వరగా చనిపోయాడు ఆయన. ఇంత మటుకు అర్థమైంది అయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం వినాల్సింది సిలువ యొక్క స్టోరీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ద క్రాస్ అయ్యింది. ఇప్పుడు స్టోరీ ఆఫ్ ద క్రాస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆమేన్, హల్లెలూయా. పిల్లలకి బాగోలేదు కాబట్టి వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. మీ అటెన్షన్ అంతా వాక్యం నుంచి తీసేసి వెనక ఉన్నవాళ్ళు కానీ, కింద కూర్చున్న వాళ్ళు కానీ, బాధే, నాకు కూడా బాధ. వాళ్ళు ఏడు వినబడుతుంటే నాకు మనసు అయిపోతుంది. బట్ స్టిల్ దేవుని సన్నిధి కంటే, దేవుని వాక్యం కంటే కూడా ఏది ప్రాధాన్యమైనది కాదు అనేది నా ఉద్దేశం. వాళ్ళు చూసుకోగలుగుతారు. మీరు శ్రద్ధగా వాక్యం వినాలని కోరుతున్నాను. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ద స్ట్రక్చర్ ఆఫ్ ద క్రాస్ అయిపోయింది. ఇప్పుడు స్టోరీ ఆఫ్ ద క్రాస్. ఒకవేళ ఆ స్టోరీని అడుగుదాం, ఓయి సిలువమానా, సిలువమానా, ప్రపంచానికి నిరీక్షణ ఆధారమైనావు, రక్షణ ఆధారమైనావు, మందిరాల్లో నీవే
గుడిలో నీవే, గుడి గోపురం మీద నీవే, ఎత్తైన ప్రతి స్థలాల్లో నీవే. నీకెంతటి ఖ్యాతి దొరికింది, నీకెంతటి విలువ దొరికింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకెంతటి ప్రాధాన్యత వచ్చింది, నీకెంతటి ప్రాముఖ్యత వచ్చింది, నీకెంత ప్రఖ్యాత వచ్చింది, నీకెంత పేరు వచ్చింది, నీకెంత విలువ వచ్చింది. దివ్యమానమై వెలిగిపోతున్నావే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేశాల్లో ఎత్తైన స్థలాల్లో పెట్టబడింది నీవే కదా. రాత్రికాల సమయంలో దేవుని మందిరముల మీద చక్కగా వెలిగిపోతుంది నీవే కదా. నీ మీద ఎన్ని కవిత్వాలో, ఎన్ని పాటలో, ఎన్ని రచనలో, ఎన్ని సాహిత్యాలో, ఎన్ని సంగీతాలో. సిలువ 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 సిలువ. గుడ్ ఫ్రైడే వస్తే ఏ క్రైస్తవుడు నోట్లో విన్నా సిలువే, ఏ వాట్సాప్ చూసినా సిలువే, ఏ స్టేటస్ చూసినా సిలువే, ఏ వీధిలో చూసినా సిలువే, ఏ ప్రస్తావన చూసినా సిలువే, ఏ ప్రసంగం చూసినా సిలువే, ఏ పాట చూసినా సిలువే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఈ పాట నీ కోసమే. సిలువలో నాకై కార్చన, ఈ పాట నీ కోసమే. కలువరిగిరిలో సిలువదారి అయి, ఈ పాట నీ కోసమే. సిలువ సిలువ సిలువ. ఏ పాటలో చూసినా నీవే, ఏ ప్రసంగంలో చూసినా నీవు, ఏ స్టేటస్లో చూసినా నీవు, ఏ వాట్సాప్లో చూసినా నీవు, ఏ మందిరం మీద చూసినా నీవు, ఎత్తైన ఏ స్థలంలో చూసినా నీవు. దివ్యమానముగా వెలిగిపోతున్న ఓ సిలువమానా, నీకెంతటి విలువేమిటి, నీకెంతటి ప్రాధాన్యత ఏంటి, నీకెంతటి ప్రఖ్యాత ఏంటి, నీకెంతటి ఘనకీర్తి ఏమిటి అని ఆ సిలువని అడిగితే దాని కథ చెప్పుద్ది. ఏమన్నా తెలుసా? అసలు భారతదేశంలో నీచ నికృష్టమైన మానభంగాలు చేసిన వారిని చంపేయడానికి ఉపయోగించే ఉరితాడు ఉంటుందే, ఆ ఉరితాడుకి ఏదైనా విలువ ఉంటుందా? ఆ ఉరితాడుని ఎవరైనా సింబల్గా పెట్టుకుంటారా? ఆ ఉరితాడుని ఎవరైనా మెడలో వేసుకుంటారా? ఆ ఉరితాడుని ఎవరైనా గుడిలో పెట్టుకుంటారా? ఆ ఉరితాడుని ఎవరైనా గుడి మీద పెట్టుకుంటాడా? అది విలువలేంది కదా. అనేక మంది పీకలు దాని మీద వేలాడ్డాయి కదా. అనేక మంది భర్తలు చనిపోయినారు కదా. కుటుంబం దిక్కుమాలింది అయిపోయింది కదా. అనేక మంది వ్యక్తులు రాలిపోయినారు కదా. అనేక మంది పీకలు, మానవ శరీరాలు ఊపిరాడి గిలగిల గిలగిల కొట్టుకుంటూ నాలిక బయట పెట్టి ప్రాణాన్ని విడిచిపెట్టిన వైనము కదా. ఆ ఉరికమ్మానికి ఉరికోయిక వేలాడుతుంటే మోషన్ అయిపోయి ఇంకా రకరకాల స్రావాలు బయటికి జరిగిపోయి చూడడానికి భయానకంగా కనిపిస్తుంది కాబట్టి ముఖాన్ని కూడా కప్పేసి ఉరి వేసేస్తారు కదా. ఆ ఉరితాడుని ఎవడైనా ప్రేమిస్తాడా? ఆ ఉరితాడికి విలువ ఉంటుందా? ఆ ఉరితాడికి ఘన చరిత్ర ఉంటుందా? ఆ ఉరితాడుని ఎవడైనా స్టేటస్ సింబల్గా పెట్టుకుంటాడా? ఆ ఉరితాడు కంటే కూడా, మీ దేశంలో ఉన్న ఉరితాడు కంటే కూడా హీనమైన బ్రతుకు. కానీ విలువే లేని నా జీవితానికి, మరణానికి, శాపానికి, ముగింపుకి, అనేక హృదయాలు బద్దలవడానికి, అనేక కన్నీటి పర్యంతమైపోవడానికి కారణమైపోయిన ఈ సిలువ నేను ఈరోజు ప్రపంచానికి నేను దీవెనకరమయ్యాను, ఆశీర్వాదకరమయ్యాను, శోభాతిశయమయ్యాను, నిరీక్షణాస్పదమయ్యాను. గల కారణం ఒకటే. శపితమైన వారు నీచ నికృష్టమైన వారు వేలాడవలసినటువంటి ఈ సిలువ మాను మీద ఒక పరిశుద్ధుడు వేలాడబడ్డాడు, ఒక పరిశుద్ధుడు అమర్చబడ్డాడు, ఒక పరిశుద్ధుడు కొట్టబడ్డాడు, ఒక పరిశుద్ధుడు చనిపోయాడు. ఆ పరిశుద్ధుడు ఆ సిలువ మీద నుంచి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చాడు. ఆ ప్రసంగం 7 మాటలుగా మారింది. దానినే 7 sayings of the cross అంటున్నారు ఈ రోజున సమాజం. ఆమేన్. ఇప్పుడు ఎందుకు ప్రతి చర్చి మీద నేను ఉన్నానంటే, మెడలో నేను ఉన్నానంటే, గుడిలో మనం పెట్టుకోకూడదని చెప్తున్నాను. మెడలో నేను ఉన్నాను, గుడిలో నేను ఉన్నాను, నన్ను మొక్కుతున్నారు, ఆరాధన దేవిగా భావిస్తున్నారు, ఘన చరిత్ర నాకు కలిగింది. గల కారణం ఏంటంటే అంతవరకు విలువే లేదు నా బతుక్కి. ఇప్పుడు బాలుదని కూర్చోపెట్టిన లేకపోతే పాడేవాడిని నేను. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు తెలిసిలే. జీవమే లేని నాలోని జీవమును నీ జీవితాన్ని దారబో. నేను అంటాను, ఇది ఆ సిలువ పాటేమో, ఆ ఎండిన మాను పాటేమో, నిలువ కర్రగాను అడ్డు కర్రగాను కొట్టబడినటువంటి ఆ సిలువ పాటేమో ఇది. నాలో జీవము లేదు,
నాకు విలువ లేదు. కానీ విలువే లేని నా జీవితము ఆయన చేతుల్లో పడగానే విలువగా మారిపోయింది. జీవమే లేని నేను అనేకులకి జీవాధారమైనట్లుగా, నేను దీవెనకరమైనట్లుగా నేను ఆశీర్వదించబడ్డాను. ఎండిన నేను అనేకులు బ్రతుకులు వెలిగించేదానిగా, శుభసూచనగా మారిపోయాను బహుతరములకు. గల కారణం ఏంటో తెలుసా? విలువే లేని ఈ జీవితము, జీవమే లేని జీవితము, పేరు కానీ ప్రఖ్యాతి కానీ లేని ఈ జీవితం. అసలు నా ఉనికి ఏంటో మీకు తెలుసా? ఏంటో ఈ వెనకనున్నవారు, అమ్మా నా ఉనికి ఏంటో తెలుసా? మానభంగాలు చేసి, హత్యలు చేసి, సమాజానికి హానిని కలిగించి, కుటుంబంలో తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, భార్యభర్తలు అందరినీ బాధపెట్టి, సమాజానికి దూరమై, సంఘానికి దూరమై, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి నీచ నికృష్టమైన పనులు చేసి, ధనాపేక్షతో నింపబడిపోయి, కామ వాంఛలతో నింపబడిపోయి, కన్ను మిన్న కానుకుంటే తన మీద బెద లేకుండా వాయ వరుసలు మరిచిపోయి ఇష్టానుసారంగా బతికిన నీచమైన బతుకులు మేము అయ్యాలి. అది మా కథ. అట్టాటోళ్ళందరూ వినండి, అట్టాటోళ్ళందరూ మా మీద తీసుకొచ్చి పడేస్తే మేము మోసి వాళ్ళని చంపాలి. ఆ నీచ నికృష్టమైన రక్తం మా గుండె కారుతుంటే ఆ దుర్వాసన మేము భరించాలి సార్. అది మా స్టోరీ. చాలా చెక్కలున్నాయి, రాజ దర్బారులుగా తయారు చేయబడ్డాయి, అద్భుతమైన ఫర్నిచర్ చేయబడింది, అద్భుతమైన సుందరమైన గుమ్మాలుగా మలచబడ్డాయి, అనేకమైన వాటి కొరకు స్టేటస్ సింబల్గా అనేకమైనవి చెక్కబడ్డాయి, ఉంచబడ్డాయి. వాటికి పేరుంది, ప్రఖ్యాతి ఉంది. మనుషులు వెళ్ళాలన్నా, రాజ్యాలు వెళ్ళాలన్నా, రాజులు వెళ్ళాలన్నా ద్వారమందాలుగా నిలబెట్టబడ్డాయి. అద్భుతమైన ఫర్నిచర్గా చెక్కబడింది. రాజుల గృహాల్లో ఉంది, అధికారుల గృహాల్లో ఉంది. మా కర్మేంటో, మా బతుకేంటంటే, సిలువ ఆకారంలో చేయబడిన మా బతుకేంటంటే, ఇందాక నేను చెప్పుకున్న అలాంటి నీచుల్ని మేము మోయాలి. మాకేసి కొడతారు, మాకు అమరుస్తారు. కొన్ని గంటలు, కొన్ని రోజులు ఆ పాపిష్టి బతుకుల్ని మేము మోయాలి. వారిని సిలువ మీద కొడితే, మేకులతో కొడితే కారే రక్తాన్ని, హల్లెలూయా, మేము భరించాలి. ఇదే మా బతుకు. ఈ రోజు వరకు రోమా ప్రభుత్వము ఎన్ని వినండి మంచి వర్తమానం, ఎన్ని సిలువలనైతే వేసిందో ఆ సిలువల్లోంచి ఇదే పరిస్థితి. ఇంకా చెప్పనా, ఆ సిలువల్లోంచి ఏమి నిలబడ్డాయో తెలుసా? బండబూతులు. మీకు తెలియాలి, చెప్తాను. అది నేను డీటెయిల్గా చెప్పాలి కానీ అంత టైం లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజుల్లో సిలువ వేస్తేనటండి, వినండి, సిలువ వేస్తానటండి, సిలువ ఎవరినైతే వేసేవారో సిలువ వేసి మేకులు కొడుతుంటే అలా ఉసూరుమంటూ వినకండి అమ్మ, కొంచెం ఆసక్తిగా. మేకలు వేసి కొడుతుంటే బండ బూతులు తిట్టేవారట, శపించేవారట, శాపనార్థాలు పెట్టారట. రే కొడుతున్నావేంట్రా, రే పనికి మాలాడని బూతులు తిట్టి నువ్వు నీ కుటుంబం నాశనం అయిపోతురా. భరించలేకపోతున్నారు ఈ బాధని, భరించలేకపోతున్నారు ఈ మేకుల నొప్పిని, అయినా కనికరం లేకుండా కొడతారేంట్రా. రే మీ బతుకులు నాశనం అయిపోతారా, పురుగులు పట్టి చస్తారా, కుష్టి వ్యాధి చచ్చిద్రని వారి మర్మాంగాన్ని చూపించి బూతుగా మాట్లాడి, రే డాష్ 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 ఆ పని చెయ్యండ్రా అనేవారట. ఇది సిలువ చరిత్ర. కానీ ప్రపంచంలో ఏ సిలువ మీదనై నుంచి అయినా ఇలాంటి శాపనార్థాలు మాత్రమే వినబడ్డాయి. నా చరిత్ర ఏంటో తెలుసా? నా భాగ్యం ఏంటో తెలుసా? నాకు కలిగిన ఘనకీర్తి ఏంటో తెలుసా? ఈరోజు నేను దివ్యమానమై వెలిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నా మీద వేలాడిన వాడు పరిశుద్ధుడు, నా మీద వేలాడిన వాడు నిష్కలంకుడు, నా మీద వేలాడిన వాడు పరమస్వరూపుడు, నా మీద వేలాడిన వాడు కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. నా మీద ఆయన వేలాడు తీసినప్పుడు ఆయన బూతులు తట్టలేదు, శాపనార్థాలు తట్టలేదు. ఏం చేశారో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని కేక వేశాడు. ఆ కేక ప్రపంచాన్ని మార్చివేసింది. అది నా స్టోరీ అని చెప్పొద్ది. నేనేం చెప్తున్నాను తెలుసా? ఆ సిలువ మీరే కావాలని చెప్తున్నాను, ఆ సిలువ మీరే కావాలని చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను తెలుసా? ఆ సిలువ మీరే కావాలి. సిలువ వేయబడిన వాడైనట్టుగా, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారము సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు అందరి కన్నుల ఎదుట, సమాజం ఎదుట, సంఘం ఎదుట ప్రదర్శించబడాలి. అప్పుడు నీ బ్రతుకు లోకానికి నిరీక్షణాస్పదమవుతుంది.
గట్టిగా స్తోత్రం చెప్తారా? నీ బ్రతుకు లోకానికి ఆనందమయమవుతుంది, బహుతరములకు శోభాతిశయమవుతుంది. నిన్ను చూచిన ప్రతి వారికి నీ మీద ఆయన శ్రమల గుర్తులు గుర్తొస్తాయి, నీ మీద ఆయన రక్తపు మరకలు గుర్తొస్తాయి, నీ మీద నుంచి ఆయన పలికిన అద్భుతమైన శర్మను గుర్తొస్తుంది, నీ మీద నుంచి ఆయన పలికిన మాటలు గుర్తొస్తాయి, ఆయన ప్రేమ గుర్తొస్తుంది, ఆయన క్షమాపణ, ఆయన కనికరం గుర్తొస్తుంది. రావాలి. లేకపోతే ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నా, ఎన్ని ఈస్టర్లు చేసుకున్నా, ఎన్ని కొబ్బరి మట్టలు పెట్టుకుని ఊరి మీద తిరిగినా, ఎన్ని సిలువలు నెత్తి మీద వేసుకొని సిలువ ప్రదర్శనలు చేసిన నథింగ్, నో ప్రయోజనం ఏముండదు. ఆ కాసేపు జనాలు చూసి నవ్వుకోవడానికి, ఓహో అలాగని వినడానికి తప్ప దాన్ని నేను తక్కువ చేయట్లేదండి. అదొక ఘనమైన విధానం స్వార్థను ప్రకటించడానికి. ఈ మధ్య ఎక్కువ మంది దాన్ని వాడుతున్నారు. ఎవరో ఒకరిని సిలువ వేసినట్లుగా చేసి రోడ్ల మీద నడిపించి కొరడాలతో కొట్టి ఆ కూడల్లో ఆగి చౌరస్తాలు ఆగి ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తుని గురించి. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో ఆనందిస్తున్నాను. అదే అంత ప్రభావాన్ని ఇస్తే అదే అంత ప్రభావాన్ని ఇస్తే, అదే ప్రభావాన్ని ఇస్తుందంటే, అదే సువార్తను చేస్తుందంటే, సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ బ్రతుకు ద్వారా ప్రదర్శింపబడితే ఆమె ప్రపంచం ఆయన దగ్గరికి పరుగులు తీస్తుంది. ప్రపంచం నీలో ఆయనను చూస్తుంది. నీ దగ్గరికి వచ్చి నీ బ్రతుకు ద్వారా ప్రదర్శించబడుతున్న ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు నాకు కావాలి. నీవు పోయి నమ్ముకోవో అని చెప్పాల్సింది పోయి, వారే నీ దగ్గరికి వచ్చి ఆ యేసు మాకు కావాలి అని అడిగే రోజు నీ జీవితంలో దేవుడిస్తాడు. కానీ ఇది ఎప్పుడు జరుగుద్దో తెలుసా సార్? నీలో ప్రదర్శించబడాల్సింది పాపం కాదు, నీలో ప్రదర్శించబడాల్సింది కులగజ్జి కాదు, నీలో ప్రదర్శించబడాల్సింది కోపము కాదు, ద్వేషం కాదు, అసూయ కాదు. ఏం ప్రదర్శిస్తున్నావు ఒకవేళ ఆ పెట్టుకొని? ఏమనుకోకండి ఈ మాటలు వాడనని. కొంతమంది తమ్ముని తాము ప్రదర్శించుకోవడానికి కేజీలు లిప్స్టిక్ రాసి, కేజీలు పౌడర్ రాసి, ఐలాషులు చేసుకొని, అవి చేసుకొని, రింగులు తిప్పుకొని, వేలాడింప చేసుకొని అందంగా కనపడి తమ్ముని తాము చూపించుకోవడానికి, ఇతరులు వాళ్ళు చూసి కామ వికార చేష్టలతో నిండిపోయి కన్నెగరేసి కన్ను గీటి భలే ఉన్నావని చెప్తే ఉబ్బి తబ్బిపోద్ది అక్క, సిగ్గుమాలిన అక్క. అలాంటి పాపిష్టి బతుకు కోసం కాదు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు నీ బ్రతుకు ద్వారా ప్రదర్శించబడితే అదే నీకు అలంకారము, అదే నీకు శోభాతిశయము, అదే నీకు ఆనందము, అదే నీకు అందము, అదే నీకు లిప్స్టిక్, అదే నీకు పేరల్ లవ్లీ, అదే నువ్వు ఏదైనా రాసుకునేది ఏదైనా అదే. అలంకరించుకోవడం పాపం అన్నదిగా కాదు నా తాత్పర్యము. కానీ దానికి ప్రాధాన్యత ఇచ్చి అందరూ నిన్ను చూడాలని, అందరూ నిన్ను చూసి ఆనందించాలని, అందరూ నిన్ను చూసుకొని మనసు పారేసుకోవాలని, నీ గురించి మాట్లాడుకోవాలని ఆశించేవారు ఈ రోజుల్లో సంఘాల్లో ఎంతమంది లేరండి. మన సంఘంలో కాదండి, నేను అట్లా అనుకోకండి. మళ్ళీ బాహ్య ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి చెంది మెట్రోపాలిటన్ సిటీస్గా మారిపోయిన వాటిలో వారు వేసుకునే బట్టలు, వారి మేకప్లు చూస్తూ ఉంటే వీళ్ళు దేనికి వస్తున్నారా మందిరానికి? ఒకడు దేవుని మందిరానికి రావాల్సిన పద్ధతి ఇదేనా? మీ విగ్రహాల్ని, మీ దగ్గర ఉన్న బొమ్మల్ని పారేసి మీరు స్నానం చేసి బట్టలు మార్చుకొని రండిరా. మనము బేతేలు దగ్గరికి వెళుతున్నాము, నా శ్రమ దినమున నన్ను దర్శించిన యేసయ్య దగ్గరికి వెళ్తున్నామని యాకోబు చెప్పలేదా అండి? గోని పట్టు కట్టుకొని వెళ్ళలేదా? యాజక వస్త్రాలు ధరించుకొని పోలేదా? దేవుని ఎదుట ఎవరైనా దిగంబరత్వాన్ని కనబడొచ్చినా యాజకుడు ఎందుకు నిండుగా వేసుకోవాలి? యాజకుడు లో వస్త్రం, లో దుస్తులు, అండర్వేర్ కోసం కూడా బైబిల్లో ఎందుకు రాయబడి ఉంది? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ దిగంబరత్వం కనబడడానికి వీల్లేదు, నీ సిగ్గు కనబడడానికి వీల్లేదు. అట్లయితే రోడ్ల మీద అట్లా బతకొచ్చా? నీ కర్మ, బతికితే బతుకు. కానీ ఒకవేళ
ఒకవేళ నీ మనసు లోతుల్లో ఎక్కడైనా సిలువ వేయబడిన యేసు క్రీస్తు నా బ్రతుకు ద్వారా ప్రదర్శించబడాలన్న ఆశ ఏ మూలనైనా ఉంటే అలాంటి పాపిష్టి బతుకుని వదిలేసి హల్లెలూయా సిలువ జీవితాన్ని జీవించడం అలవాటు చేసుకో. నా వైపు చూడమని చెప్పాను, నేను బయటకు తీసుకెళ్ళాను. హల్లెలూయా ఆమేన్. మీరు వెళ్ళే ముందు తండ్రిగా నా స్వార్థం అనుకోకుండా దేవ బిడ్డలని స్వస్థపరిచని చిన్న ప్రార్థన చేసిపోండి. ఆ బిడ్డల మీద చేసి ప్రార్థన చేసిన నేను ఏమనుకోను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. నాకు ఎక్కువ టైం కూడా లేదు. ఎంతమంది దీవించబడుతున్నారు? నేను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఎంతమంది దీవించబడుతున్నారు? ఎంతమందికి ఈరోజు వాక్యం దీవెనకరంగా ఉంది? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నా తాత్పర్యం అంతా ఒకటే, నా ఉద్దేశం అంతా ఒకటే. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మన కన్నుల ఎదుట ప్రదర్శించబడాలి, సమాజం ఎదుట ప్రదర్శించబడాలి. ఇలా చెప్తాను డీటెయిల్. కుటుంబములో ప్రదర్శించబడాలి, సంఘములో ప్రదర్శించబడాలి, సమాజంలో ప్రదర్శించబడాలి. ఏ యేసు? నొక్కి నొక్కి చెప్తున్నాను, ఏ యేసు? సిలువ వేయబడిన యేసుక్రీస్తు. చెప్పండి గట్టిగా, సిలువ వేయబడిన యేసుక్రీస్తు. ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి సముద్రం మీద నడిచిన యేసుక్రీస్తు కాదు. వాళ్ళిద్దరు వేరు కాదు, ఒకటే. కానీ అద్భుతాలు చేసిన వ్యక్తుల్లాగా ఉండాలని చాలామందికి ఆశ ఉంటుందని, కానీ సిలువ వేయబడిన యేసుక్రీస్తులాగా ఉండాలని ఆశ ఎవరికి ఉంటుందండి? సిలువ వేయబడిన యేసుక్రీస్తు నీ ద్వారా ప్రదర్శించబడాలన్న ఆ గొప్ప కోరిక నీకుంటే ఆమేన్. లోకానికి నువ్వే ఒక గుడ్ ఫ్రైడేవి. అయితే గుర్తుపెట్టుకో, ప్రతి గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ కూడా ఉంది. గుడ్ ఫ్రైడే అవ్వడానికి నువ్వు ఒప్పుకుంటే ఈస్టర్ ఆయన చేస్తాడు. అబ్బా 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 అర్థమైతేనే గుడ్ ఫ్రైడే అవ్వడానికి నువ్వు ఒప్పుకుంటే ఈస్టర్ పండుగ ఆయన చేస్తాడు. అది ఈరోజు మెసేజ్, అదండి స్ట్రైన్. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే అయిపోవడానికి నువ్వు ఇష్టపడితే ఈస్టర్ పండుగ ఆయన చేస్తాడు. నేను చెప్పలేదు, బైబిల్ చెబుతుంది. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, క్రీస్తు యేసుని మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను లేపి ఆయనతో కూడా జీవింపజేయును అని రాయబడిన మాట మీ జీవితంలో నెరవేర్చబడుతుందని చెప్తున్నాను. గుడ్ ఫ్రైడే నువ్వు చేయి, ఈస్టర్ ఆయన చేస్తాడు. బా సూపర్ డైలాగ్. ఈ మెసేజ్కి అల్టిమేట్ డైలాగ్ ఇదే. గుడ్ ఫ్రైడే నువ్వు చేయి, ఈస్టర్ ఆయన చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైన వరకు ఆనందం ఉంది, మిగతా వారికి మాత్రం అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏందో గుడ్ ఫ్రైడే ఏం చేయాలా, ఈస్టర్ ఆయన చేస్తాడా, అది అలాగా ఏం చేయండి నేను అర్థం కాకపోతే. కొంతమంది నన్ను అడిగారండి, ఏమడిగారు చెప్పనా? అన్నా 2 మాటలు అన్నారు. అది చేస్తున్నాను అనుకోండి, మీరు అనుకోండి, కానీ మీ సంఘస్థులు ఎంత అదృష్టవంతులన్నా, ఎలాంటి మాటలు వింటారన్నాళ్ళు. ఇది ఫస్ట్ డైలాగ్. రెండో డైలాగ్ ఏం తెలుసా? అన్నా మీరంత లోతుగా వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి అర్థమవుతుందా అని. హల్లెలూయా. నేను అన్నాను, నేను వెళ్ళాలనుకున్న లోతుకి నాకన్నా ముందు వెళ్ళిపోయి వెయిట్ చేస్తారు మా సంఘం అని చెప్పాను. నాకు అర్థమైందో లేదు నాకు తెలియదు, కానీ నేను వెళ్ళాలనుకుంటున్న లోతులోకి నేను వాక్యం చెప్తున్నప్పుడు నాకంటే ముందు వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేసి చప్పట్లు కొడతారు వాళ్ళు. అర్థమైంది కదా? ఇది మ్యాటర్ అని చెప్పాను నేను. ఇంకా అలాగైతే మీరు సెలర్ అయిపోవచ్చు అని అన్నారు. అందుకే 2 గంటలు ఉంటాయన్నారు. నేను అలా సెలర్ అయిపోతాం కాబట్టి అంత టైం ఉంటాయి మెసేజ్లో. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా మన వాక్యాన్ని విందాం. హల్లెలూయా. ఇప్పుడు దాని స్టోరీలో దాని స్థితి ఏంటో, దాని బ్రతికేంటో, దాని గత ఏంటో చెప్పింది. హల్లెలూయా. దానికి ఎందుకు విలువ వచ్చింది? యేసుక్రీస్తు
ఆమేన్. ప్రపంచంలో చాలా చెట్లు ఉన్నాయి, తుమ్మ చెట్టుకి విలువ ఎందుకు వచ్చింది? అది మందసంగా తయారు చేయబడింది, అందులో మన్నాతో ఉంచబడిన పాత్ర ఉంది, చిగురించిన అహరోను కర్ర ఉంది, దేవుడు తన వేలుతో రాసిన పదాగిల పలకలు ఉన్నాయి. కాబట్టి అది చుట్టూ మేలిమి బంగారంతో అది అతుకు చేయబడింది. కాబట్టి దేవుడు అట్లా దాన్ని తయారు చేశాడు. కాబట్టి ఎందుకు పనికిరాని షిత్తీములో ఇలా ఎండిపోయి ఎండి వానకు దడిచినటువంటి ఆ చెట్టు ఈరోజు మహిమ కలిగిన దేవుని మందిరసముగా అయినట్టే. హల్లెలూయా. శాపపు బ్రతుకులను మోసినటువంటి ఆ సిలువ, నేను అంటాను హల్లెలూయా, ఆ సిలువకే మాట వస్తే, ఆ సిలువకే జీవం ఉంటే, ఇంత స్టోరీ చెప్పినప్పుడు అదో మాట అంటుంది మనతో. ఏమంట తెలుసా? ఓ మనుషులారా, మీ మందిరం మీద నన్ను పెట్టారు, మీ మందిరంలో వెనకాతల ఫోటోలో నన్ను పెట్టారు. హల్లెలూయా. నా కథ అంతా మీకు చెప్పాలి కదా. ఏదైనా చేయగలిగాడు. నా కథ మొత్తం మార్చేసింది ఆయన. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా కథ మొత్తం మార్చేసింది ఆయనే. నన్ను ఒక ఆకారంలో చేయబడినప్పుడు, వినండి ఈ మాట, మేనా వినాలి, నీకు అసలు వాక్యమే అర్థం లేనట్టుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? అర్థమైంది వాక్యం మేనా? నీకు అర్థమైతే యేసు రక్తం మంచిదే. హల్లెలూయా. నన్ను తీసుకొచ్చారు, నన్ను ఒక స్థలము నుంచి వేరు చేశారు, నన్ను చెక్కారు, నన్ను కొట్టారు, నన్ను ఒక విధానంలో తయారు చేశారు. నా షేపుని నేను చూసుకోగానే నాకు అర్థమైంది, నేను రాజుల గుహలో ఉండడానికి కానీ, అద్భుతమైన ఫర్నిచర్గా ఉండడానికి కానీ, అందమైన ద్వారాలుగా ఉండడానికి కానీ, ఎత్తైన స్థలాల్లో వెలగడానికి కానీ నేను తయారు చేయబడలేదు. ఏ నీచున్నో, ఏ దుర్మార్గున్నో, ఏ వ్యభిచారున్నో, ఏ పాపిష్టోన్నో నేను మోయాలి. ఆ రోత బతుకంతటి నేను మోయాలి. ఆయన సంపత ఉంటే, ఆ రక్తం పారుతుంటే, ఆ నీసపు దుర్వాసన నేను భరించాలి. నా మీద వాడు చచ్చిపోయిన తర్వాత, వాడు చనిపోయే స్థితి ఆ రోజులు జరిగింది చెప్తున్నాను నేను. చనిపోయే స్థితి వచ్చినప్పుడు గద్దులు వచ్చి, కాకులు వచ్చి ఆ కళ్ళును పొడుచుకొని తినేస్తూ ఉంటే, ఆ చావు కేకలకి కానీ, జరిగే ఆ మరణ హోమానికి కానీ, ఆ భయంకరమైనటువంటి రక్త చిందనకు కానీ, అవయవాలు కాకులు తినేటువంటి ఆ భయంకరమైన స్థితిని కానీ నా మీద నుంచి నేను ప్రదర్శించాలి. when the people of village comes, when the people of city come, ఎప్పుడైతే ప్రజలు ఇక్కడికి వస్తారో, చూడడానికి వస్తారో, ఈ నీచ నికృష్టమైన పాపిష్టోని వాళ్ళందరికీ వేదిక చేయాల్సింది నేనే. వాడిని కాకులు పడుతుంటే చూపించాల్సింది నేనే. వాడు కేకలేస్తుంటే చూపించాల్సింది నేనే. వాడు బూతులు తిడతా ఉంటే వాడిని మోయాల్సింది నేనే. ఆ పాపిష్టి రక్తాన్ని వాళ్ళు వలికిస్తుంటే దాన్ని భరించాల్సింది నేనే. ఆఖరికి వాడు చచ్చిపోయిన ఆమె ఏలాడుతుంటే ఇంటి వారు ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తే పర్వాలేదు, కానీ లేకపోతే కొన్ని రోజుల పాటు ఆ చర్మం ఊడుకుపోతూ ఆ దుర్వాసన భరించాల్సింది నేనే. నా బతుకు ఇంతే అనుకున్నాను నేను. కానీ ఒకరోజు వచ్చింది. ఆ గుడాంలోంచి, రోమా ప్రభుత్వ గుడాంలోంచి నన్ను బయటికి లాగారు వాళ్ళు. చెక్కబడిన నన్ను, మలచబడిన నన్ను, వారు కోరుకున్న షేపులోకి చేసి నన్ను బయటికి లాగారు. ఆహా, నీచ నికృష్టమైన మోయాల్సిన సమయం నాకు వచ్చిందని నేను అనుకునే లోపు ఒక మహనీయుని భుజం మీద, ఒక పరిశుద్ధిని భుజం మీద, ఒక మహిమా స్వరూపుని భుజం మీద, ఒక దయాదాక్షిణ్యుని భుజం మీద, ఒక కనికర సంపన్నుని భుజము మీద, ఏ పాపము చేయకుండా మానవాళి పాప విమోచన కొరకు పాపమెరుగని ఆయన, పాపముగా మార్చబడిన ఆయన కొరకు, అనగా దేవుడే సంకల్పించిన ఒక గొప్ప యాగము కొరకు, బలి యాగము కొరకు నేను ఎంపిక చేయబడ్డానన్న అదృష్టపు వార్త నా దాకా వచ్చినప్పుడు మురిసిపోయాను. ఎందుకంటే ఆ మహిమా స్వరూపుని భుజముల మీద నేను మోపబడ్డాను. ఆయన నన్ను మోసుకొని వెళుతున్నప్పుడు, వినండి, ఆయన నన్ను మోసుకొని వెళుతున్నప్పుడు
కొన్నిసార్లు ఆయన కింద పడినప్పుడు ఆయన మీద నేను పడ్డాను, నేను పడినప్పుడు నా మీద ఆయన పడ్డాడు. కొరడాలతో కొట్టారు, అవమానపరిచారు, రక్తమంతా చిందింది నా మీద. కానీ ఇది నేను ఆ సిలువే కథ చెప్తే ఇలా ఉంటుందని చెప్తున్నానండి. ఏదో మిమ్మల్ని భ్రమపడుతున్నాను అనుకోకండి, సినిమా చూపిస్తున్నాను అనుకోకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి మాట వినండి. ఆయన నన్ను మోసుకొని వెళ్తున్నాడు. ఆ పరిశుద్ధిని బుధ స్కంధాల మీద నేను ఉన్నానన్న ఆనందం నాకుంది. దానిని మించిన ఆనందం మరొకటి ఏంటంటే, ఆయన చేరవలసిన చోటికి వెళ్ళినప్పుడు, నన్ను నిలవబెట్టినప్పుడు, నన్ను మోసిన ఈ యేసునే నేను మోసి సిలువ వేయబడిన యేసు క్రీస్తుని ప్రపంచాన్ని వేడుకగా కనపరచవలసిన ఆ గడియ నా జీవితంలో రాబోతుందన్న ఆనందంతో మురిసిపోయాను. సార్, అది నా స్టోరీ అని చెప్తుంది ఆ సిలువ. ఎంతమంది దీవించబడ్డారు లేదు నాకు తెలియదు. కొంతమంది మొక్కలను చూస్తున్నానండి, ఉసూరుమంటూ ఉన్నారండి. బాధేస్తుంది. ఇంత మంచి అద్భుతమైన సందేశం కూడా వాళ్ళకి ఏమీ అనిపించట్లేదు. బహుశా వాళ్ళ దృష్టిలో ఇది వర్తమానం కాదు, నేను సేవకుడిని కూడా కాదేమో. లేకపోతే వారి కళాకాలపాలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఒంట్లోని బలహీనతల వల్ల వాక్యం వినేటువంటి మనసు లేదేమో, ఏమో నాకు తెలీదు. మనసు నిలుపుకొని దైవ వర్తమానాన్ని శ్రద్ధగా వింటున్న వారికి నీ మాటలు తెలియచేస్తున్నాను. ఆ సిలువకు ఒక సంగతి తెలుసు. నన్ను మోస్తున్న యేసుని నేను 6 గంటలు మోయబోతున్నాను. 6 గంటలు మోయబోతున్నాను. నేను 6 గంటలు మోస్తూ ఉన్నప్పుడు సిలువ వేయబడిన యేసు క్రీస్తు నా బ్రతుకు ద్వారా ప్రదర్శించబడతాడు. ఆమేన్. శాపనార్థాలు, అవమానకరమైన బూతులు వినబడలసిన నా మీద నుంచి ద లాస్ట్ సెర్మన్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు యొక్క చిట్ట చివరి ప్రసంగం. అబ్బా, నా ఒళ్ళు జలరిస్తుంది మాట చెప్పడానికి. మొట్టమొదటి ప్రసంగం కొండ మీద చేశాడు, చివరి ప్రసంగాన్ని ఆయన నా మీదే చేయబోతున్నాడు. మొట్టమొదటి ప్రసంగం ప్రపంచాన్ని ఎలాగో కదిలించిందో, చివరి ప్రసంగం 7 మాటలుగా నా మీద నుంచి చేయబోతున్న ప్రసంగం ప్రపంచాన్ని మార్చబోతుందన్న నిరీక్షణ కలదై. ఆమేన్. నేను ఎదురు చూశానని చెప్పుద్ది. అది చెప్పే ఇంకో అద్భుతమైన మాట తెలుసా మీకు? రే కూర్చోండి, ఇక్కడ రావాలి, ఇక్కడికి. దెబ్బలేస్తాను అయిన తర్వాత. ఆమేన్. ఏనండి, కలిగి అమ్మ స్వరాజ్యం వింటున్నావా? నువ్వు ఎక్కడో ఉన్నట్టున్నావు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు సమీపించలేని తేజస్సులో వసించువాడు, 10,000లో అతి సుందరుడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయినాడు, 10,000లో అతి సుందరుడు. ఆమేన్. కానీ కురూపిగాను, స్వరూపము లేని వానిగాను, మనుషులు చూడనల్లని వానిగాను, చెక్కబడిన చెక్కుముక్కి రాయవలిగాను ఆయన మారినప్పుడు, అమ్మ నా వైపు చూడండి, అమ్మ నా వైపు చూడండి, నా యొద్దకు తీసుకొని వచ్చి నా మీద ఆయనను పడుకోబెట్టినప్పుడు ఆయన శరీర స్పర్శ ఈ ఎండిన మానుకు తగలగానే, ఎంతమందికి అర్థమైందో లేదు నాకు తెలియదు, ఆ మహిమ స్వరూపమైన త్యాగపూరితమైన శరీరపు గాయాలతో రక్తసిక్తమైపోయిన ప్రేమ స్వరూపం ఈ ఎండిన జీవితానికి, మోడుబారిన జీవితానికి ఆ శరీరము తాకగానే, తగలగానే మైమరిచిపోయాను, పరవశించిపోయాను. ఒకవైపు ఆయనను సిలువ వేస్తున్నారు, అన్యాయం కన్నా బాధ ఉన్నా, రెండో వైపు సిలువ వేయబడిన యేసు క్రీస్తు నా బ్రతుకు ద్వారా ప్రదర్శింపబడుతున్నాడన్న మిక్కిలి ఆనందముతో నేను చూస్తుండగా, స్టోరీ చెప్తున్నాను, అయిపోయింది, చివరికి వచ్చేసాం. నా వైపు చూడండి. హల్లెలూయా. ఎంత పొడవు ఉన్న మేకులు తెచ్చారయ్యా. ఆ చెయ్యిని నా చెయ్యి మీద సాచారు. అర్థమైన వారి స్తోత్రం చెప్పండి. అర్థమైన వారి స్తోత్రం చెప్పండి. అర్థమైన వారే ఆ చేతిని నా చేతి మీద చాచారు. అంటే ఇటువైపుగా ఉన్న నా షేప్ మీదకి చాచారు. ఆ చేతిని మీద మేకుని ఇలా కొట్టారు, పెట్టారు. బలమైన సుత్తితో ఆ చేతిని కొడుతున్నప్పుడు
కాళ్ళు చేతులతో మేకులతో కొట్టినప్పుడు తల్లడిల్లిపోయినది చూసా. తలపై ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసి. ఇది సిలువ పాట అంటున్నాను నేను, ఆ సిలువ పాడుతుంది అంటున్నాను నేను. కాళ్ళు చేతులలో శిలలతో కొట్టినప్పుడు తల్లడిల్లిపోయినది చూసా. తలపై ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసా. నా హృదయమంతా పగిలేనయ్యా, గుండ్లలో కన్నీరెంతో కరిగేనయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఓ ప్రశ్న అడగనా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. ఆ సిలువ వేయబడుతున్నాడే, అది ఒక చెట్టు. ఇప్పుడు అది మాను, ఒకప్పుడు చెట్టు కదా. దాన్ని సృష్టించింది ఎవరు? ఏమనిపించట్లేదా మీకు? దానిని సృష్టించిన వాడే దాని మీద ఆయన తన శరీరమును పరిచి ఉండగా మురిసిపోతుంది. ఇది నేను శుక్రవారం మాట్లాడానండి ఇదే టాపిక్, కానీ అక్కడ ఉన్నవారిని అడగండి, ఆ రోజు మాట్లాడిన విధానం వేరు, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విధానం వేరు. అక్కడ ఉన్నవారిని అడగండి కావాలంటే. ఆ రోజే నాకు చాలా నచ్చేసిందంటే, ఈరోజు నా హృదయం తలడిల్లిపోతుంది. జ్వరంతో బలహీనతో బయట కేకలేసి ఏడుస్తున్న నా పిల్లల స్వరం కూడా నాకు వినిపించట్లేదు. అయ్యా, నన్ను సృష్టించిన వాడు, మానునైపోయాను, ఎండిపోయాను, చెక్కబడ్డాను, వేరు చేయబడ్డాను, ఏ శాపాన్నో ఏ పాపన్నో మోయాల్సిన బతుకు గద అనుకున్న సమయంలో నన్ను కోరి నన్ను చేరి నా దరికి వచ్చి నన్ను మోసి నన్ను ముద్దాడి నా మీదే సేద తీరుతున్నాడు ఆయన, నా మీదే తలవాల్చుకున్నాడు ఆయన. అమ్మో అమ్మో, అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. నా మీదే సేద తీరుతున్నాడు ఆయన, నా మీదే తలవాల్చుకున్నాడు ఆయన, నా మీద నుంచే ప్రపంచాన్ని రక్షించబోతున్నాడు ఆయన, నా మీద నుంచే ప్రపంచానికి నిరీక్షణాస్పదముగా మారబోతున్నాడు ఆయన. ఆయన పైకెత్తబడ్డాడు, నా మీదనే ప్రపంచం ఆయన దగ్గరికి పరుగులు తీసుకొని రాబోతుంది. ఎంతటి విలువ ఆయన ఇచ్చాడు నాకు, ఎంతటి విలువ ఆయన ఇచ్చాడు నాకు. హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి రండి, 10 నిమిషాల టైము నేను సంస్కారాధంతో ముగించాల్సి ఉంది కాబట్టి ఇక్కడ నేను ముగింపులోకి వస్తున్నాను. నా వైపు చూడండి, తనకు నేను చెప్పిన పని తను చూస్తాడు. నా వైపు. హల్లెలూయా హల్లెలూయా. మాను మీద నన్ను పడుకోబెట్టి ఆ వేలి మీద ఆ చెయ్యి మీద మేకును కొట్టి కొడుతూ ఉంటే చర్మం చీల్చబడింది, శరీరం ఛిద్ర చేయబడింది. అయితే ఆ పరిస్థితి నేను చూస్తున్న లోపు ఈ మాట వింటారా? ఏ మేకైతే ఆయన రక్తంతో తడిసిందో, ఏ మేకైతే ఆయన శరీరంలోనికి వెళ్ళిందో, అదే మేకు అదే రక్తముతో నాలోనికి దూసుకొని వెళ్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఆయనను నా మీద అమర్చుకున్నాడు ఆయన, అమర్చుకున్నాడు ఆయన, అమర్చుకుంటున్నాడు ఆయన. ఎవరు తీసివేయలేనంతగా నాతో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఓ రియాందరమా శిఖరలందరి కరిబాలందరియకరా, అదే మేకు ఆయన శరీరాన్ని చీల్చిన ఆ మేకే, ఆయన రక్తంతో తడిసిన ఆ మేకే, ఆయన రక్తములో నేను పాలిదానని, ఆయన శ్రమలలో నేను పాలిదానని, ఆయన మాంసములో నేను పాలిదానని, ఆయన రక్షణ సంకల్పంలో నేను పాలిదానని, ఆయన చేస్తున్న నిబంధనలో నేను పాలిభోగస్తురాలని నాకు అర్థమైంది. ఎప్పుడంటే అదే మేకు నాలోంచి దూసుకొని పోతున్నప్పుడు I became the part of the crucifixion. I became the part of the crucifixion.
శిలువ త్యాగంలో నేను ఒక్కటయ్యాను. నేను ఆయనను భరించాను, నేను ఆయనను మోసాను, ఆయనతో కలుసుకున్నాను. ఆయనకి నాకు ఒకే మేకు కొట్టబడింది. ఒకే మేకు ఒక హస్తాన్ని చీల్చింది, ఒకే మేకు ఇంకో హస్తాన్ని చీల్చింది, ఒకే మేకు 2 పాదాలు చీల్చింది. తెలుసా మీకు? ఆ మానును వాళ్ళు వెనక్కి తిప్పినప్పుడు వెనకాతలు 1 అంగుళం 2 అంగుళాలు బయటకు వచ్చిన ఆ మేకుని సుత్తితో వాళ్ళు వంచుతూ ఉంటే, ఆ దెబ్బలు నా మీద పడతా ఉంటే, ఆ రక్తం కొయ్య కంటుకొని లెగిస్తూ ఉంటే, ఎదురుగా ఉన్నవారు అందరూ ఏడుస్తున్నారు. కానీ ఒక విధంగా నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆయనను నాకు లాక్ చేస్తున్నారు వాళ్ళు. అర్థమైందా లేదా? ఆయనను నాకు లాక్ చేస్తున్నారు వాళ్ళు. నన్ను కొట్టారు. ఆ మేకు బయటకు వచ్చిన తర్వాత దాన్ని వంచి కొడుతున్నారు. ఎందుకంటే ఆయనని ఎవరో బయటికి తీయలేనంతగా, విడదీయలేనంతగా, విడదీయరానంతగా నాతో లాక్ చేస్తున్నారు ఆయనని. అందరూ ఏడుస్తున్నారు, ఆయన నొప్పిని భరిస్తున్నాడు. నేను మాత్రం కృతజ్ఞతతో కన్నీళ్లు విడుస్తున్నాను. బికాస్ మై జీసస్ లాక్డ్ విత్ మీ. ఎందుకంటే ఆయన నాతో పెనవేసుకున్నాడు, ఆయన నాతో లాక్ చేశారు. 6 గంటలు గడిచిన తర్వాత నన్ను ఆయనని నాలోంచి వేరు చేస్తూ ఉంటే, నా ప్రభుని నాతో ఉంచేయండి, నా ప్రభుని నాతో వేలాడనివ్వండి, నా ప్రభుని నాకు వేరు చేయనివ్వకుండా నేను ఏడ్చాను. కానీ ఒక సత్యము నేను ఆనందించేలా చేసింది. ఆ సత్యం ఏంటో తెలుసా? నాను నుంచి వేరు చేయబడిన ఆయన సమాధిలో పెట్టబడాలి. సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన పాతాళంలోనికి వెళ్ళి పరదేశంలో సువార్త ప్రకటించాలి. ఇదంతా జరిగిన తర్వాత 3వ దినాన ఆ సమాధిని గెలిచి ఆ మరణాన్ని గెలిచి ఆ పాపాన్ని గెలిచి సజీవుడై పునరుత్థానుడై జయశీలి అయి ఆయన తిరిగి లేస్తాడు. ఆయన తిరిగి లేస్తాడు. అత్యున్నత సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ప్రపంచ అగ్రపీఠాల మీద నేను దివ్యమానమై వెలిగిపోతాను. నాకు విలువిచ్చాడని ఆ రోజు అర్థమైంది. తండ్రితో ఆయన ఎడబాటు లోక కళ్యాణం కొరకైతే, నాతో ఆయన ఎడబాటు. ఆయన తిరిగి పునరుత్థానుడై ఆయన మహిమలోనికి, ఆయన స్వారూప్యములోనికి, ఆయన స్వాస్థ్యములోనికి, ఆయన సింహాసనంలోనికి ఆయన తిరిగి ప్రవేశించాలి. అట్టి మహిమ స్వరూపిని ప్రపంచానికి చూపించిన వేదికను నేనే అన్న తృప్తితో నా శేష జీవితాన్ని ముగించేసుకున్నాను. ఆ తర్వాత ఆ సిలువను తీసి ఎవరికి కనబడకుండా పాతేసినారటళ్ళు. 14వ శతాబ్దంలో ఆ సిలువ బయటికి కనబడితే కొన్ని ప్రాముఖ్యమైన దేశాలకి ఆ సిలువ ముక్కలను పంపిస్తే, ఆ ప్రపంచం ఆ సిలువ ముక్క ఆ దేశానికి వెళ్ళిన రోజున ఆ దేశం వేడుక చేసుకుందంట, పండగ చేసుకుందంట, కేకలు వేసిందంట, ఏడ్చిందంట, కృతజ్ఞత చెప్పిందంట, ఆరాధించిందంట, ఆ మహిమ స్వరూపునికి ఉన్నతమైన ఆరాధన చేసిందంట. ఇప్పుడు ఆ సెట్ అంటది, ఆ సిలువ అంటది, ఆ ఎండిని మానంటది. నాలో విరిగిన చిన్న మొక్క కూడా దేశానికి ఆశీర్వాదకరమైంది, దేశానికి దీవెనకరమైంది, దేశానికి ఆనందాస్పదమైంది, దేశానికి నిరీక్షణాస్పదమైంది. అది నా స్టోరీ, అది నా స్టోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత ఉన్నతమైన కథ అండి. ఆమేన్, హల్లెలూయా. సర్వకృపానిధి నా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవముంది. నా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, ఊహకు మించిన కార్యములు జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా
చేర్చుకుందువు యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యం యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దాని కథ మొత్తం మారిపోయింది. దాని స్టోరీ ఆయన స్టోరీగా మారింది. ఆయన స్టోరీ హిస్టరీగా మారిపోయింది. హల్లెలూయా. Its story became his story and his story became history. దాని స్టోరీ ఆయన స్టోరీగా మారిపోయింది. ఆయన స్టోరీ ఈరోజు ప్రపంచానికి హిస్టరీగా మారిపోయింది. అది సిలువ చెప్పే కథ. ఆమేన్. చివరి మాటలు చెప్తున్నాను. శర్మని ఇంకోసారి మాట్లాడుకుందాం లేదండి. 3వ పాయింట్. ఈ 2వ పాయింట్లో చివరి మాటలు చెప్తున్నాను. వేరు చేయబడింది, చెక్కబడింది, ప్రత్యేకపరచబడింది. అందుకే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రదర్శించగలిగింది. ఆమేన్. లోకములో నుండి, కులములో నుండి, పాపము నుండి, పాత జ్ఞాపకాల నుండి, అలవాట్ల నుండి వేరు చేయబడు, ప్రత్యేకపరచబడు. దేవుడు నిన్ను చెక్కుతా ఉంటే ఓర్చుకో. 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 భరించు, నిందను భరించు, అవమానాన్ని భరించు, సేవకుడు తిట్టినా భరించు, సంఘం తిట్టినా భరించు, సమాజం తిట్టినా భరించు, కుటుంబస్తులు తిట్టినా భరించు. ఏ పరిస్థితి అయినా ఎదుర్కో, ఏ పరిస్థితినైనా భరించు. నువ్వు చెక్కబడుతున్నావు అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే చెక్కబడిన నీ మీద నుంచి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రదర్శింపబడబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ చెట్టు అన్నదనుకోండి, నేనెందుకు చెక్కబడ్డాను, నేనెందుకు కొట్టబడ్డాను, నేనెందుకు నా వాళ్ళ నుంచి వేరు చేయబడ్డాను, నేనెందుకు మోడునయ్యాను, నేనెందుకు ఎండిపోయాను, నేనెందుకు నాకున్న స్వరూపాన్ని కోల్పోయి నాది కాని స్వరూపాన్ని ఎందుకు తెచ్చుకున్నాను అనేది దాని ప్రశ్న అయితే దానికి సమాధానం ఒకటే. సిలువ వేయబడిన యేసుక్రీస్తు నీ ద్వారా లోకానికి ప్రదర్శింపబడబోవడానికి నువ్వు చెక్కబడ్డావు. నువ్వు ప్రత్యేకపరచబడ్డావు. నువ్వు ఎండిపోయింది అందుకే, నువ్వు మోడుబారిపోయింది అందుకే, నువ్వు నలిగిపోయింది అందుకే, నువ్వు వలచబడింది అందుకే, నువ్వు తలచబడింది అందుకే, ఆ మలచబడింది అందుకే, ప్రత్యేకపరచబడింది అందుకే, కొట్టబడింది అందుకే, చెక్కబడింది అందుకే, శ్రమల పాలైంది అందుకే. శ్రమల పాలై దీనుడివైన మీదట ఈ దీనుని మీద ఆ దీనుడు వేలాడబడ్డానికి, ప్రదర్శించబడ్డానికి. ఆమేన్. ఇప్పుడు ఎంతమంది అడుగుతారు, నీ చేతితో నన్ను చెక్కు, నీ ఆత్మతో నన్ను నడుపు, నాకున్న ఒకే ఒక ఆశ. గలతీ పత్రిక 3:1 సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు అందరి కన్నుల ఎదుట, కుటుంబం ఎదుట, ఎవరు ఎదుట, గట్టిగా వినాలనుకోండి, ఎవరు ఎదుట, ఇదే కష్టమైన టాస్క్. ఇదే కుటుంబం ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట, దేశము ఎదుట సిలువ వేయబడిన యేసుక్రీస్తుని నీవు ప్రదర్శించాలి. నీ కోపం కాదు, నీ అసూయ కాదు, నీ ద్వేషం కాదు, నీ కులతత్వం కాదు, నీ ప్రాంతీయతత్వం కాదు, మొక్కలు ఇలా చుట్టించుకొని పెట్టడం కాదు. ఆయన 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 ప్రదర్శించబడాలి. ఆయన కనబడాలి. ఆయన ప్రేమ కనబడాలి. ఆయన జాలి కనబడాలి. ఆయన కనికరం కనబడాలి. ఆయన క్షమాపణ కనబడాలి. ఆయన ఓర్పు కనబడాలి. ఆయన కనికరం కనబడాలి. ఆయన వాత్సల్యత కనబడాలి. ఆయన పరిశుద్ధత కనబడాలి. ఆయన సద్గుణశీలత కనబడాలి. ఆయనే కనబడాలి. యేసు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఈ సిలువ ద్వారా ప్రదర్శించబడాలి. ఆమేన్. గుడ్ ఫ్రైడేని నువ్వు చేసి చూడు.
ఈస్టర్ని ఆయన చేసి చూపిస్తాడు. గుడ్ ఫ్రైడేని నువ్వు చేయి, ఈస్టర్ని పరిశుద్ధాత్మ చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, రేపొద్దున యూట్యూబ్లో వినే వారికి కూడా మీ చెవుల్లోకి వెళ్ళాలి ఈ మాట. గుడ్ ఫ్రైడే నువ్వు చేయి, ఈస్టర్ ఆయన చేస్తాడు. నీ జీవితాన్ని గుడ్ ఫ్రైడేలోకి నువ్వు తీసుకురా, నీ జీవితాన్ని ఈస్టర్ అనుభవంలోనికి ఆయన తీసుకొని వస్తాడు. పునరుత్థాన జీవాన్ని, పునరుత్థాన జీవితాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. మోకలేయాలనుకున్నవారు మోకలేయండి, నిలబడాలనుకున్నవారు నిలబడండి, కూర్చోవాలనుకున్నవారు కూర్చోనండి. కమ్ ఆన్, వి విల్ ప్రే. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణం. ఒక పని చేద్దామా, ఒక పని చేద్దాం. ఒకవేళ ఎవరికైనా నాకు టైం అవుతుంది, బోర్గా ఉందని వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది అయిన తర్వాత అందరికీ ప్రేమ విందు ఉంది. 12:30 అయింది, నేను 12:30కే ముగించానుగా. హల్లెలూయా. సంస్కారాధన కానుకలు ఒకేసారి అయిపోతే ఈ లోపల మన యవనస్తులు భోజనం సిద్ధపరుస్తారు. హల్లెలూయా. పాట వచ్చని పాడవద్దు, పాడాలని పాడవద్దు. ఆ పాట నీ ప్రార్థన అవ్వాలి, నీ ప్రార్థన ఆ పాట అవ్వాలి. ఎంతమంది నిజంగా ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది నిజంగా ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నారు? నీ చేతితో, కమా చేతులెత్తి, నన్ను పట్టుకో. పాడతారా? నీ ఇటు సైడ్ బ్రదర్ వైపు ఎవరు వినిపించట్లేదు. అయ్యా పాడతారా? మీ పాటే మీ ప్రార్థన అంటున్నాను నేను. ఇంకొంచెం గట్టిగా బ్రదర్స్, ఇంకొంచెం గట్టిగా. అమ్మ వెనకున్నవారు, ఇది ప్రార్థన. శిల్పి చేతిలో కొయ్యను నేను అనుక్షణము, నన్ను చెక్కుము. చెప్తామా? ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి, యేసయ్యా ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. చెప్తామా? లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. కేకవేద్దామా? లేవనెత్తుము, పొందనిమ్ము నీదు ఆత్మను. ఒకసారి చేతులెత్తి, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో కొయ్యను నేను అనుక్షణము, నన్ను చెక్కుము. మసరా శిల్పి చేతిలో. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది ప్రియులారా. నన్ను చెక్కుము, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై పడదామా? చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా క్షేమాధారము, నువ్వే నా
చెప్పింది, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము, నిన్నే నేను సేవిస్తానే సదాకాలము. లోకంలోన ఎన్నో చూసా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. చదవా, నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు దేవా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు నాదా. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. యేసయ్యా 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 నా యేసయ్యా, ఇందులకో నాపై ఎందులకో నాపై ప్రేమ స్వామి నామదికి, అందులకే భయముందితియా, అందులకే భయముందితిని, బాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని, బాసిల్లేను సిలువ పాపక్షమా. పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రజలు కన్నీళ్లు విడిచిచుండగా ఎందుకు జీవితం ఎండిపోయిందో అనుకున్నాం, ఎందుకు ఇలా అయిపోయామేమో అనుకున్నాం, ఎందుకు ఇలా మిగిలిపోయామనుకున్నాం, ఎందుకు ఇలా మోడుబారిపోయామనుకున్నాం, ఎందుకు చెక్కబడ్డాము, ఎందుకు వేరు చేయబడ్డాము అనుకున్నాము. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు ప్రదర్శింపబడటానికే మమ్మల్ని నిర్మించుకున్నావని, నిర్ణయించుకున్నావని, మాకిచ్చిన చక్కని ఉపదేశాన్ని బట్టి వందనాలు. గుడ్ ఫ్రైడే అనుభవంలోనికి మేము రావడానికి కృప దయచేయండి. అప్పుడు ఈస్టర్ అనుభవంలోనికి మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడని ఈ దినాన మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు, ఉపదేశాన్ని బట్టి వందనాలు. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మా బ్రతుకుల ద్వారా ప్రదర్శింపబడే నిజమైన గుడ్ ఫ్రైడేని, నిజమైన ఈస్టర్ని మా జీవితంలో మేము అనుభవించి పునరుద్ధాన జీవముతోను, పునరుద్ధాన జీవితముతోను, పునరుద్ధాన శక్తితోను, పునరుద్ధానుడైన యేసయ్యను ప్రకటించే అనుభవంలోనికి ఓరి అందర శిఖరలవ నన్ను, మమ్మల్ని అందరినీ నడిపించమని, మహిమ పొందమని
మాకిచ్చిన దివ్యమైన సందేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తే మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.